వెల్కమ్ టు ఆర్ఎస్ సోషల్ టీవీ. సినీ నటి శ్రీరెడ్డిపై కర్నూలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. స్పందించిన సినీ నటి శ్రీరెడ్డి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ప్లీజ్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో 10 మందికి చేరుతుంది. సినీ నటి శ్రీరెడ్డిపై కర్నూలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆమెపై టీడీపీ నేత రాజు యాదవ్ ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితను శ్రీరెడ్డి అసభ్య పదజాలంతో దూషించిందని రాజు యాదవ్ ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా శ్రీరెడ్డి ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పారు. శ్రీరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఏపీ ఎన్నికల ముందు శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈ కేసు నమోదైంది. టీడీపీ నేతలను కించపరిచేలా శ్రీరెడ్డి మాట్లాడుతున్నారని రాజు యాదవ్ మీడియాకు తెలిపారు. ఆమె తీరు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరెడ్డిని చూసి ఇంకొందరు నేర్చుకునే అవకాశం ఉందని చెప్పారు. శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలని కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా శ్రీరెడ్డి అప్పట్లో టాలీవుడ్ నటులపై కూడా తీవ్ర ఆరోపణలు చేసి కలకలం రేపిన విషయం తెలిసింది. దీనిపై స్పందించిన శ్రీరెడ్డి కడప, హైదరాబాద్, కర్నూలులో నా మీద కేసులంట, ఎంజాయ్ టీడీపీ బ్యాచ్ అంటూ శ్రీరెడ్డి తన అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. బిఎస్ఎన్ఎల్ కు రోజు రోజుకు క్రేజ్ ఎందుకు పెరుగుతుంది? జియో, ఎయిర్టెల్ కు పోటీ ఇవ్వబోతుందా? ఈ విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. నిన్న మొన్నటి వరకు బిఎస్ఎన్ఎల్ అంటేనే చీకొట్టిన మొబైల్ కస్టమర్లు ఇప్పుడు అదే బిఎస్ఎన్ఎల్ వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి రీజన్ ఒక్కటే, బిఎస్ఎన్ఎల్ కాస్ట్ తగ్గింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మూలన పడ్డ సంస్థలు అప్పుడప్పుడు తెరుచుకుంటాయి. మూతపడతాయనుకున్న సంస్థలు ట్రెండింగ్ లోకి వస్తాయి. నిన్న మొన్నటి వరకు బిఎస్ఎన్ఎల్ అంటేనే చీకొట్టిన మొబైల్ కస్టమర్లు ఇప్పుడు అదే బిఎస్ఎన్ఎల్ వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీజన్ ఒక్కటే, కాస్ట్ తగ్గింది. కస్టమర్లు అట్రాక్ట్ అవుతున్నారు. సిగ్నల్, డేటా స్పీడ్ ఉండదన్న కారణంతో గతంలో బిఎస్ఎన్ఎల్ అంటేనే ఇష్టపడని కస్టమర్లు ఇప్పుడు మళ్ళీ ఆ నెట్వర్క్కే తమ సిమ్ములను పోర్ట్ చేసుకుంటున్నారు. లక్షల మంది కస్టమర్లు మళ్ళీ బిఎస్ఎన్ఎల్ను ఎంచుకుంటున్నారు. కొత్తగా బిఎస్ఎన్ఎల్ సిమ్లు తీసుకునే వాళ్ళు కొందరైతే జియో, ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియా నుంచి కన్వర్ట్ అవుతున్న కస్టమర్లు లక్షలాది మంది ఉన్నారు. దేశంలో బిఎస్ఎన్ఎల్ తప్ప అన్ని టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్ల టారిఫ్ను పెంచాయి. జియోతో పాటు ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియా భారీగా రీఛార్జ్ ప్లాన్లు పెంచాయి. పెరిగిన రేట్లు జూలై 4 నుంచి అమల్లో కూడా వచ్చాయి. దీంతో మొబైల్ ఫోన్ యూజర్లపై భారీగా భారం పడుతుంది. దీంతో పబ్లిక్ నుంచి ఇమ్మీడియట్ రియాక్షన్ వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ బిఎస్ఎన్ఎల్ కు కస్టమర్లు పెరుగుతున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం దేశంలోనే అతిపెద్ద టెలికాం నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్ కు మాత్రమే ఉంది. ఆ తర్వాత ప్రైవేట్ సంస్థలు టెలికాం రంగంలోకి అడుగుపెట్టడం, అట్రాక్టివ్ ప్లాన్స్ తో ఆకట్టుకోవడంతో పాటు హై స్పీడ్ డేటా, మెరుగైన సిగ్నల్ రావడంతో కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ ను వదిలి ఇతర కంపెనీలకు వెళ్లిపోయారు. ఈ మధ్య టాప్ టెలికాం సంస్థలు అన్ని రీఛార్జ్ ప్లాన్ల రేట్లను పెంచడంతో జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. 2 వారాల్లోనే 2 లక్షల మంది కస్టమర్లు ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ ను వద్దనుకున్న వాళ్లే ఇప్పుడు మళ్ళీ ఆ నెట్వర్కే కావాలంటున్నారు. దేశవ్యాప్తంగా 15 రోజుల్లోనే లక్షల మంది తమ సిమ్లను బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ చేసుకున్నారు. మధ్యప్రదేశ్ లో బయటకు వచ్చిన కొన్ని లెక్కలు అయితే షాక్ కు గురి చేస్తున్నాయి. 2 వారాల్లోనే దాదాపు 2 లక్షల మంది కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అయిపోయారు. దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ ఆఫీసులన్నీ బిజీ అయిపోయాయి. ప్రతిరోజు వందలాది మంది కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ ఆఫీసులకు క్యూ కడుతున్నారు. దీంతో బిఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లకి రోజుకి 100 ఎస్ఎంఎస్లు ఫ్రీ. జియో, ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియాల కంపెనీల ప్లాన్ల రేట్లు చాలా పెరిగాయి. ఇంతకు ముందు ఉన్నదానికంటే దాదాపు 26% పెంచేశారు. దాంతో దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు తక్కువ ధరకు లభించే ప్లాన్ కోసం చూస్తున్నారు. అయితే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ లో కాస్ట్ ప్లాన్ తెచ్చింది. కొత్త ప్లాన్ రేటు 249. దీని ద్వారా బిఎస్ఎన్ఎల్ మనీ సేవ్ చేయడమే కాకుండా కొన్ని బెనిఫిట్స్ కల్పిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 45 రోజులు ఉంది. ఇది ఇతర మామూలు ప్లాన్ల కంటే ఎక్కువే. ఈ ప్లాన్ ద్వారా ఇండియాలో అన్లిమిటెడ్ కాల్స్ చేసుకునే వీలు ఉంది. రోజుకు 2 GB చొప్పున 45 రోజులకు 90 GB వస్తుంది. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఫ్రీగా వస్తాయి. ఇప్పుడు డబుల్ డేటా బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. బిఎస్ఎన్ఎల్ తెచ్చిన 249 రేటుతో ఎయిర్టెల్ లో కూడా ప్లాన్ ఉంది. కానీ ఆ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులే. పైగా రోజుకి 1 GB డేటా మాత్రమే వస్తుంది. దీంతో పోలిస్తే బిఎస్ఎన్ఎల్ ప్లాన్ తో డబుల్ డేటా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే 28 రోజులకు బదులుగా అదనంగా 17 రోజులు సర్వీస్ పొందవచ్చు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఎప్పటికప్పుడు ప్లాన్ ధరలు పెంచుతూ ఉంటే బిఎస్ఎన్ఎల్ మాత్రం తక్కువ కాస్ట్ లో ప్లాన్ ను కంటిన్యూ చేస్తుంది. అయితే
ప్రాచుర్యం తక్కువ ఉండడంతో చాలా మంది ప్రైవేట్ సర్వీసులను వాడుకుంటున్నారు. ఆగస్టులో దేశవ్యాప్తంగా 4G సేవలను కూడా బిఎస్ఎన్ఎల్ అందించబోతుంది. జియో, ఎయిర్టెల్, వడాఫోన్ నెట్వర్క్లు కొత్త ధరతో పోలిస్తే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఛార్జీలు ఏడాదికి 500 నుంచి 600 రూపాయల వరకు తక్కువగా ఉన్నాయి. కొన్ని బిఎస్ఎన్ఎల్ ప్లాన్లతో ఏడాది రీఛార్జ్కు 700 రూపాయల వరకు భారం తగ్గుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇయర్ ప్లాన్ కింద రీఛార్జ్ చేసుకునే మొబైల్ కస్టమర్లు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ కూడా ఈ ఫ్యూచర్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. తమ రీఛార్జ్ ప్లాన్ల ప్రకారం చేస్తుంది. బిఎస్ఎన్ఎల్ ఇప్పటికే 2G, 3G నెట్వర్క్లపై పనిచేస్తుంది. దాని 4G సేవలు దేశంలో కొన్ని సెలెక్టెడ్ ఏరియాల్లో అందుబాటులో ఉన్నాయి. ఆగస్టులో దేశవ్యాప్తంగా తన 4G సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కూడా భావిస్తుంది బిఎస్ఎన్ఎల్ కంపెనీ. ఈ ప్లాన్లపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.